ఇంట్లో మా సిస్టర్‌కి మా అమ్మ, నేను తెలుసుకున్నాము. మా సిస్టర్‌ని రక్షించుకోవాలని చెప్పి మా అక్కకి చెప్తే, చాలా అగైనెస్టివ్‌గా చాలా ఇదిగా ఉంది తను. దాన్ని పెట్టుకొని చాలా అంటే ఫైనాన్షియల్‌గా గాని, అన్నిటి విధంగా చాలా సఫర్ అయిపోతున్నాము. అంటే వాళ్ళని మనం ఎలా రక్షించుకోవాలి? అంటే వాళ్ళని మనం ఏ రకంగా వాళ్ళకి చెప్తే అంటే మనం ఏది చెప్పినా వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. అసలు ఫస్ట్. అంటే దాని గురించి మనం చెప్పినా వినగలిగే స్థితిలో వాళ్ళు ఉండట్లేదు. వాళ్ళనేమో రక్షించుకోవాలని బాధ ఉంది మాకు. మనం చెప్పినా వినట్లేదు వాళ్ళు. అమ్మా, అర్థమైంది. ఈ లోకంలో దేవుని వాక్యాన్ని వినేటప్పుడు 2 రకాలుగా వింటారు. చూడండి, ఒకే ఇంటి బిడ్డలు మార్తా, మరియ. లూకాసు సువార్త 10వ అధ్యాయం చదవండి. లూకాసు సువార్త 10వ అధ్యాయంలో 38వ వచనం 41వ వచనం వరకు ఇద్దరు కనిపిస్తారు, మార్తా, మరియ అని. మార్తా దేవుని మాటలు వినకుండా పనిలో చాలా బిజీగా ఉంటుంది. మరియ వెంటనే ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని వాక్యాలు వింటూ ఉంటుంది. ఈ ఇద్దరిలో ఉత్తమమైన దాన్ని ఆమె కలవరంతో ఉంటుంది, చాలా ఒత్తిడిగా, కలవరము, టెన్షన్తో ఉంటుంది. ఒకరోజు నా ప్రభు దగ్గర అడుగుతుంది, ప్రభా, నేను ఇంత టెన్షన్లో, బాధలో, ఒత్తిడిలో ఉన్నప్పుడు నా సిస్టర్ నాకు సాయం చేయకుండా, చూడండి అసలు ఏమాత్రం నాకు సాయం చేయకుండా ఎక్కడ కూర్చుంది, మీ పాదాల దగ్గర కూర్చుని ఉందేంటి, నాకు సాయం చేయట్లేదు కదా, మీరు మాట్లాడండి గద్దించిందంటే ప్రభు అన్నాడు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనుల గురించి విచారపడి తొందరపడుతున్నావు. చాలా టెన్షన్గా, తొందర, ఒత్తిడి ఉంది నీలో. ఎందుకు అంటే నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి ఉన్నావు. అవసరమైంది ఒక్కటే, అది నీ సహోదరి మరియ పొందుకుందన్నాడు. జీవితంలో అవసరమైంది కొన్ని ఉంటాయి, వాటిని మనం పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. వేసే వేసే చెప్పిన మాట మరియ, దానికంటే ముందు మాట మార్తా మార్తా అంటాడు ప్రభు. రైట్. లూకాసు వార్త 10వ అధ్యాయము 41వ వచనం. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి, చాలా పనులు టెన్షన్. ఈ రోజులందరికీ పనులు పని చేయండి, తప్పలేదు. వారం రోజుల్లో 7 రోజుల్లో 6 రోజులు కష్టపడమని చెప్పింది దేవుడేగా. పని ఉందని చెప్పి మైండ్ పీస్లెస్ గా ఉంటే ఎలా పని చేయగలుగుతుంది? దేని మీద ఫోకస్ చేయలేవు. అందుకంటున్నాడు, మార్తా మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు. టెన్షన్ ఎక్కువైపోయింది, నీకు తొందర, స్ట్రెస్ ఎక్కువైపోయింది పనుల గురించి. కానీ అవసరమైంది ఒక్కటే. ఆ అవసరమైన దాన్ని పొందుకోకుండా నువ్వు మిగిలినన్నిటి మీద మైండ్ పెట్టావు. డిస్టర్బెన్స్ అంతా నీ మనసులోనే ఉంది. మరియ ప్రభు అన్నాడు, మరియతో వాళ్ళ చెల్లి గురించి మాట్లాడుతున్నాడు, ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుని, ఉత్తమమైనది ఏదో దాని మీద మైండ్ పెట్టండి, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఏది మీ ఆత్మకు అవసరమైంది? మీరు పీస్ఫుల్గా ఉంటే బాగా పని చేయగలుగుతారు. డిస్టర్బెన్స్గా ఉంటే ఏ పని కూడా సరిగ్గా కంప్లీట్ చేయలేరు. మొత్తం మనసు అంతా డిస్టర్బ్డ్గా ఉంటుంది. ఏ పని చేద్దామన్నా మీ మనసులో ఆందోళన ఉంటుంది. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు, ఒకే ఇంట్లో వారు ఒకరు ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తుంటే మరొకరు చేయట్లా. దాన్ని బట్టి నువ్వు కంగారు పడొద్దు, కలవరపడొద్దు. కానీ ప్రార్థించి దేవుని మీద భారం మోపు. నువ్వు ఏడుస్తూ కూర్చోమనలేదే. ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థించిన తర్వాత దేవునికి అప్పగించేసావు. ఇంకా తర్వాత ఫ్రీగా ఉండండి, దేవుని ఆనందించండి, ప్రభు కార్యం చేస్తాడు, నమ్మండి. ఓకే, ఒకే రోజులో అన్ని మార్పులు రాకపోవచ్చు, కానీ ఒక విత్తనం వేసాం అనుకోమా, విత్తనం వేసినట్టే అయ్యో మొక్క రాలేదు, నేను విత్తనం వేసాను మొక్క రాలేదు అని బాధపడతారా? కొన్ని విత్తనాలు వారం రోజుల్లో మొలకొస్తుంది. కొన్ని విత్తనాలకు నెల రోజుల్లో మొలక వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని విత్తనాలకు 15 రోజుల్లో మొలకలు వస్తాయి. కొన్ని విత్తనాలకి జస్ట్ 2 రోజుల్లో మొలకలు వస్తాయి. కాబట్టి దేవుని వాక్యము మనం విత్తినప్పుడు అక్కడ హృదయం అనేటువంటిది ఎలా స్పందిస్తుందో, వాళ్ళ హృదయంలో వారు వెంటనే రెస్పాండ్ అయితే అప్పటికప్పుడు రక్షణ కలిగిన వారు కూడా ఉన్నారు. రాత్రికి రాత్రి రక్షించబడ్డారు. ఎవరు? జైలాధికారి. అపోస్తల కార్యం 31, అపోస్తల 16వ అధ్యాయం 30వ వచనం 31వ వచనంలో, నువ్వు ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవును ఇంటి వారు రక్షణ పొందుతారన్నాడు. సో ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించింది కాక టెన్షన్ పడొద్దమ్మా. ప్రార్థించి దేవునికి అప్పగించి ఈ వచనాలు చదువుకో. కీర్తన 22,
మరి 55:22 55:22. అలాగే 16వ సామెత 3వ వచనం, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకోండి. మరి దేని గురించి చింతపడొద్దు కానీ నీ చింత యావత్ ప్రభు మోపడానికి చదువుకోండి. ఫిలిప్పీ పత్రిక 4:4 నుండి 8వ వచనం వరకు. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న ఆనంద్ గారు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు వాక్య ప్రకారం ఈ భూమి మీద చాలామంది ప్రసంగికులు ఉంటారు కదా, ప్రస్తుత కాలంలో కొంతమంది పాస్టర్స్ని తండ్రి అని పిలుస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని సహోదరుడు ప్రశ్న అడుగుతున్నారండి. అంటే ఫాదర్ అని పిలవచ్చా లేదా అనే? అవునండి. ఈ రోజు అడిగిన ప్రశ్న, ఇంతకుముందు అడిగిన ప్రశ్న ఇది? ఈరోజు అడిగిన ప్రశ్నేనండి. ఓకే, ఈ రోజు అడిగిన వాళ్ళందరికీ అవకాశం ఇవ్వండి. ఇంతకుముందు మాకు క్వశ్చన్ జవాబు రాలేదన్న వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి. దుబాయ్ నుండి కూడా ఒక సిస్టర్ అడిగింది. మధ్యలో కట్ చేశారా, కట్ అయిపోయిందో తెలియదు. గివ్ దెమ్ ఆన్సర్స్, కనెక్ట్ చేయండి, అందరికి ఆన్సర్ చేద్దాం. చూద్దాం. నా ఫాదర్ తండ్రి అనొద్దనే మాట అదే మత్తయి సువార్తలో మీరు చెప్పండి, మీరు అడిగినటువంటి ప్రశ్నలోనే జవాబు ఉంది. యేసు ప్రభువారు అంటారు తన శిష్యులను పిలిచి, మీలో ఎవడు కూడా ఆ తండ్రి అని పిలువబడవద్దు, ఓకే, బోధకుడు అని పిలువబడవద్దు. తండ్రి ఒక్కడే, బోధకుడు టీచర్ ఒకడే అంటాడు. మరియు భూమి మీద ఎవరికైనాను, మత్తయి సువార్త 23:9 అన్నాడు ప్రభు, భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు. అంటే పాస్టర్స్ నుంచి చాలా మంది ఫాదర్ అని పిలుస్తారు, అట్లా వద్దు అంటున్నాడు. ఒక్కడే మీ తండ్రి, మనందరికి తండ్రి ఒక్కడే, పరలోకమందున్నాడు, ఆయన పరలోకమందున్నాడు. నెక్స్ట్ వచనం, 10వ వచనం, మరియు మీరు గురువులని పిలువబడవద్దు, నైదర్ బి కాల్డ్ మాస్టర్స్, పిలువబడదు. క్రీస్తు ఒక్కడే మీ గురువు, మన ప్రభు, మనకు గురువు ఎవరంటే యేసు ప్రభు వారే. 11వ వచనం, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను. వీళ్ళు ఎవరన్నా అందరికంటే గొప్పవాడు అవ్వాలనుకుంటున్నారా? అయితే అందరికీ పరిచయం చేస్తేనే గొప్పవాళ్ళు అవుతారన్నాడు. ఇది లోకానికి మనకి చాలా తేడా ఉంది. లోకం అనేది ఏంటంటే గొప్పవాళ్ళు ఎవరికి సేవ చేయరు, అందరితో చేయించుకుంటారు. కానీ ఇక్కడ ప్రభు అన్నాడు, మీరు దేవుని రాజ్యంలో గొప్పవాళ్ళు అవ్వాలంటే మీరు పరిచయం చేస్తే మీరు గొప్పవాళ్ళు అవుతారన్నాడు. సో ప్రభు చెప్పింది మనం చేయాలి. తర్వాత వీళ్ళందరూ కూడా తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఎంతో అద్భుతమైన మాట కదా. మత్తయి సువార్త 23:12 తన్ను తాను హెచ్చించుకున్నట్లయితే వాడు తగ్గించబడతాడు. సేవకులైన విశ్వాసులైన ఎవరైనా ఊరికి నా అంత గొప్పవారు లేరు, మా సంఘం అంత గొప్ప సంఘం లేదు, మా పరిచర్యకు ఉన్నంత గొప్పతనం ఇంకే పరిచర్యకు లేదు, మేము చేసే సేవ ఇంకెవరు చేయట్లేదు, మా యొక్క కార్యక్రమాల కన్నా ఇంకెవరి కార్యక్రమం గొప్పవి కావు, ఇది హెచ్చించుకోవడం, అది వద్దన్నాడు. నువ్వు హెచ్చించుకోవద్దు, దేవుడిచ్చాడంతే, దేవుడిచ్చిన కృపతో మేము చేస్తున్నాం. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. మనం తగ్గించుకుంటే హెచ్చించబడతామంట. సో ఫాదర్ అని పిలువబడడం కంటే కూడా సహోదరుడా అని పిలువబడం అన్నాడు. దాని ముందు మాటలు మీలో ఎవరైనా పిలుచుకోవాలంటే సహోదరులు. అయితే గమనించండి, మరి యేసు మీ ఫాదర్ ఎవరన్నా మీ తండ్రి గారిని మరి ఫాదర్ అనరా? మీరు అప్లికేషన్లు కానీ అడిగినప్పుడు ఆ మాటను బట్టి బైబిల్లో ఫాదర్ అని పిలవద్దన్నారు కాబట్టి హూ ఈజ్ యువర్ ఫాదర్ అంటే పరలోకం ముందు ఉన్నాడని చెప్తారా? భూమి మీద మీ కన్న తండ్రి గురించి అడుగుతారు వాళ్ళు. అప్లికేషన్ నింపినప్పుడు ఫిల్ యువర్ ఫాదర్ నేమ్ అని చెప్పి ఉంటుంది. అప్పుడు పరలోక తండ్రి అని రాస్తారా? అక్కడ మీరు రాయొచ్చు. అది భౌతికమైన ఫిజికల్గా ఉన్న మీ తండ్రి గురించి మాట్లాడొచ్చు. మీ తండ్రి గారి పేరేంటంటే చెప్పొచ్చు. ఇక్కడ శిష్యులను పిలిచన్నాడు ప్రభు, అంటే సేవకులు. మీరు తండ్రి అని పిలవబడవద్దు, ఓకే. మీ నాన్నగారిని మీరు నాన్నగారిని పిలవచ్చు. శిష్యుల మధ్యలో సేవకులని. తర్వాత పత్రికలో రాయబడింది, ఎఫ్ఎస్సి పత్రిక 4:13 ఏముందంటే, ఎఫ్ఎస్సి పత్రిక 4:13 ఈ విధంగా ఉంది. ఏమని? పరిశుద్ధులు సంపూర్ణంగా ఉన్నట్లు. నేను చెప్తున్నాను నాన్న వాక్యం, నేను చెప్తున్నాను, కంప్లీట్ చేయనివాడి. పరిశుద్ధులు సంపూర్ణంగా ఉన్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించారు. సో ఇక్కడ 5-fold మినిస్ట్రీ కనిపిస్తుంది. అపోస్తలుగా,
కాపరు ప్రవక్తలుగా, సువార్థికులుగా, మరి సంఘ కాపరులుగా, టీచర్స్, బోధకులుగా, ఉపదేశకులుగా నియమించాడు. ఎందుకు అంటే ఈ 5 రకాల పరిచయలు దేవుడు పెట్టింది. మరి పాస్టర్స్ అని పిలవచ్చు అంటే పిలవచ్చు. ఎక్కడుందండి ఇక్కడ? ఇంగ్లీష్లో మీరు చూస్తే కనిపిస్తుంది. సంఘ అంటే కాపరులుగాను అన్నాడు. కాపరుల్ని పాస్టర్ అని చెప్పి అంటారు. దిల్ టేక్ కేర్ ఆఫ్ ద షీప్. వాక్యాన్ని అందించడం, వారు దారి తప్పకుండా చూడటం, దేవుని మార్గంలో నడిపించడం. అలాగే సువార్థికులు ఉన్నారు, ఎవాంజలిస్ట్. దిల్ గో ఆన్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. గాస్పెల్ని ప్రకటిస్తుంటారు. బోధకులు ఉంటారు. సో ఈ విషయాలు ప్రభు ఏర్పాటు చేసిందే, ఉపదేశకులు అని చెప్పి. ఓకే, ప్రతిదాన్ని మనం భూతద్దంలో చూడొద్దు. కానీ కొన్ని సంస్థల్లో, ఎక్కువగా రోమన్ క్యాథలిక్ సంస్థల్లో ఫాదర్ అని పిలుస్తారు. దానికన్నా మీరు దైవ సేవకుడు అని చెప్పి, మ్యాన్ ఆఫ్ గాడ్ అని కూడా పిలవచ్చు. మ్యాన్ ఆఫ్ గాడ్ అని మీరు పిలవండి, గాడ్ సర్వెంట్ అని పిలవండి, బ్రదర్ అని పిలవండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రిస్కిల్లా గారు కాకినాడ నుంచి అడుగుతున్నారండి. వారికి తెలిసినటువంటి దేవజనరాలు ప్రవచనాలు తెలియపరుస్తారంట. భయపడేటువంటి విధంగా ప్రవచనాలన్నీ ఉంటున్నాయి. అదేవిధంగా ఇతరులకి నీవు ప్రార్థన చేయకూడదు, రోజు పంపిస్తున్నటువంటి వాగ్దానాలు కూడా పంపించకూడదని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? అదేవిధంగా వారి తమ్ముడు కూడా దైవజనరాలతోటి మీరు చెప్పేటువంటి ప్రవచనాలు పరిశుద్ధాత్మతో చెప్పడం లేదు అని ఆ దైవజనరాలతో చెప్పడం వల్ల ఏదైనా శాపమేమన్నా వస్తుందని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. ఇదే మన సేవకుల మధ్యలో కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ అవుతుంది ఈ మధ్య. విశ్వాసుల్ని భయపెట్టమన్నాడా, వాక్యం చెప్పమన్నాడు యేసయ్య? వాక్యం చెప్పమన్నాడు. నా గొర్రెలను, పేతురును నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపు. నీకు నా మీద ప్రేమ ఉంటే నువ్వు సేవకుడుగా నువ్వేం చేయాలంటే నా గొర్రెలు మేపడం, వాటిని కాయము అన్నాడు. మేపము కాయము అన్నాడు. అంటే వాక్యం అందించడం, వాక్యాహారం, వారిని ధైర్యపరచడం. వాక్యం మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, ఆ వ్యక్తిని దేవుని కొరకు జీవించే విధంగా చేస్తుంది. అది మానివేసి భయపెట్టడం, ప్రవక్తలు మేము ఏది చెప్తే అది జరిగిపోతుంది, అది వాళ్ళకి అలా జరిగింది, వీళ్ళకి ఇలా జరిగింది, మా మాట వినకపోతే మీకు కూడా ఏదైనా అయిపోద్ది, ఇలా భయపెట్టడానికి కాదు. దేవుని వాక్యాన్ని అందించి వారిని ప్రేమతో దేవుని మార్గంలో పెంచడానికి ప్రయత్నం చేయండి. ఓకే, గొర్రెలను చెదరగొట్టకండి. దేవుడిచ్చినటువంటి ఆత్మలను, రక్షణలు నడిపించండి. భయపెట్టడం ఆపండి. ఏదో అయిపోతుంది, ఏదో జరుగుతుంది. ఈ క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధి లేదని ఎందుకు చెప్పట్లేదు మీరు? రోమాపత్రిక 8వ అధ్యాయం 1-2 వచనంలో క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధి లేదు. అలాగనే మరి లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనంలో ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదన్నాడు, భయపడుతున్నాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదివినప్పుడు అక్కడ క్రీస్తునందున వారు నూతన సృష్టి అయి ఉన్నారు. యోహాను సువార్త 1:12లో ఆయన నమ్మిన వారందరికీ ఆ కుమారత్వం ఇచ్చాడు. ఆయన కుమారుడు నువ్వు, ఆయన కుమారుడుగా ఉంటున్నావు. నువ్వు భయపడనక్కర్లా. తండ్రి నేను అయితే హెచ్చరికలు కొన్నిసార్లు గద్దించి మంచి మార్గంలో పెట్టడానికి తాగుతున్నాడు, ఆ వ్యక్తిని హెచ్చరించాలి. లోకంలో తిరుగుతున్నాడు, హెచ్చరించాలి. అపవిత్ర జీవితం జీవిస్తున్నాడు, దేవునికి దూరంగా ఉన్నారు, వాళ్ళని హెచ్చరించాలి. దేవుని వాక్యము ఖండించుటకు, హెచ్చరించుటకు, బుద్ధి చెప్పుటకు ఇవ్వబడింది, సరిచేయుటకు. కాబట్టి వాక్యాన్ని మనం తీసుకొని దాన్ని లోబడడం మంచిది. అదే పనిగా కొందరు భయపెడుతూ సంఘంలో ఉన్న వాళ్ళందరికీ ప్రవచనాలని చెప్పి అదే జరిగిపోతుంది, దేవుడు నాకు చూపించాడు, మీ ఇంటికి శాపం వస్తుంది, సోది చెప్పేవాళ్ళు చెప్తుంటారు. ఇవన్నీ దైవ సేవకులు సోదిగాళ్ళు అవ్వకూడదు, సోదిగతులు అవ్వకూడదు, శకునుగాండ్రు అవ్వకూడదు. మన దేవుని సేవకులం, సర్వలోకానికి శుభవార్త అందించాల్సిన వారం. దేవుని వాక్యం, ధైర్యాన్ని ఇచ్చేటువంటి వాక్యం అందించాలి. ప్రజల్లో ఉన్న భయాలు తీసేయాలి, అనుమానాలు తొలగించాలి. నీ బోధ విన్న వాళ్ళని రక్షించుకోవాలి. వారు సంతోషంతో వాళ్ళ ఇళ్ళకు వెళ్ళాలి. వారు వాక్యం విన్న తర్వాత వాళ్ళు భయాలన్నీ పోయి ఆనందంతో వెళ్ళాలి. అది దేవుని వాక్యం. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్. బ్రదర్ రవి గారు ఒడిశా నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. పరలోక రాజ్యంలో మన ఆత్మలు చేరాలంటే రక్షింపబడితే సరిపోతుందా, లేదా ఇతరులకు కూడా మన సువార్త చెప్పాలా? ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. రైట్ రవి బ్రదర్, ఒడిశా నుండి చెప్తాను ఆన్సర్. ఇప్పుడు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే వారి పేరు రాసుకోండి, వారికి కూడా కనెక్ట్ చేయండి. రైట్. యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి రక్షణ పొందితే సరిపోతుందా, సువార్త చేస్తేనే దేవుడు పరలోక రాజ్యం తీసుకెళ్తాడా? గమనించండి,
ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం చూడ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహింపబడ్డాడు. ఎందుకు వచ్చారు ప్రభు అంటే నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి వచ్చారు. అది పరిశుద్ధ లేఖనాలు లూకా సువార్త 10:19 పాపులను రక్షించుటకు యేసయ్య వచ్చాడు. మొదటి తిమోతి పత్రిక 1:15 మరి యేసు ప్రభు వారు రక్షకుడిగా వచ్చాడు. ఆయన విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. అపోస్తల కార్యం 16:31 ప్రభు యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు నీ ఇంటి వారికి రక్షణ కలుగును. ఓకే, రక్షించబడడం చాలా ముఖ్యం. నమ్మి బాప్తిసం పొందుకొని ఆ తర్వాత దేవుని ప్రేమను మనం పంచుతూ ఉంటాం మన ఫ్రెండ్స్, స్నేహితులు, బంధువులందరికీ. అలా లేకపోతే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళవు, నువ్వు సువార్త చెప్పకపోతే వెళ్ళవు. నీ పని మానుకొని రావాలి, మాతో పాటు సువార్తకు తిరగాలి, లేకపోతే నీకు పరలోక రాజ్యం ఉండదు. ఇది మనుషులు పెట్టిన రూల్. ఇది మనుషులు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి వాడికి నశింపక నిత్యజీవం పొందినట్లు ప్రభు ఇచ్చాడు రక్షణ. నిత్యజీవం పొంది ఉన్నావని చెప్పాల్సింది పోయి సువార్త చేయి బ్రదర్ అని చెప్పాలి. కానీ నువ్వు సువార్త చేయకపోతే పరలోక రాజ్యం రావు. అలా భయపెట్టకండి. దేవుని మాటలు కొందరికి చెప్పడానికి వస్తుంది, కొందరికి చెప్పడం రాదు. అందుకే సువార్తకులను ఏర్పాటు చేశాడు. మీ బంధుమిత్రులు కలిసినప్పుడు ప్రభు వలలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన శిలువ మరణమును ప్రకటించాలట. శిలువ మరణం అంటే యేసు ప్రభువు ఎందుకు రక్తం కార్చారు, ఎందుకు ప్రాణం పెట్టారు, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఈ విషయాన్ని అందరికీ చెప్పమన్నాడు. మొదటి కొరింథీ పత్రిక 11:23, 24, 25 ఈ రొట్టెను తిని ఈ ద్రాక్షరసం తాగువాడు ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎవరి మరణాన్ని? ప్రభు యొక్క మరణం. ఎందుకు సిలువలో మరణించాడు యేసయ్య, దానివల్ల మనిషికి ఏం కలుగుతుంది, ఏం ప్రయోజనం అన్న దాన్ని అందరికి తెలియపరచడానికి ప్రయత్నం చేయాలట. చెప్పడానికి చెప్పే ధైర్యం ఏమని ప్రార్థన చేయండి. సువార్త చెప్పడం నేర్పండి వాళ్ళకి. అంతేగాని మీరు సువార్త చేయకపోతే పరలోక రాజ్యం రారు, ఇదేం బోధ? బోధ చేసే విషయంలో అవగాహన, అవతల వ్యక్తి అర్థం చేసుకునే విధంగానే మాట్లాడండి. ఎంతసేపు వారు రారు, మీరు రారు, మిమ్మల్ని రానివ్వము. పరలోక రాజ్యాన్ని మీ మేనమామదా కాదుగా, యేసు ప్రభు వారిది. ఆయనే కదా రక్షణ ఇచ్చాడు, ఆయన ఎందుగా విశ్వాసం ఉంచారు. వాళ్ళని ఎందుకు భయపెడతారు? విశ్వాసాలను భయపెట్టడం ఆపి వారికి ఎడ్యుకేట్ చేయండి. వారు అద్భుతమైన దేవుని పిల్లలు, దేవుని చేత రక్షించబడ్డారు. వాళ్ళకి హితబోధ చేయండి. వాక్యం తెలుసుకొని వారు దేవుని మాటలు విని ఏదో ఒక రోజున ఆత్మను రక్షిస్తారు. అంత సామర్థ్యం దేవుడు ఇవ్వాలని ప్రే చేయండి. గాడ్ బ్లెస్ యు. బోధింపు మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 35 ఏండ్ల ఈడిగలవాడని ఉంది కదా సార్. మన సహోదరుడు ఒక పరిచర్కి వెళ్ళేటప్పుడు ప్రశ్న వేశాడు సార్, 3.5 సంవత్సరాలు ఎక్కడుందండి పరిచర్య చేశారని అన్నారు. అంటే దానికి లెక్కలు ఉంటాయని నాకు తెలియదు, ప్రస్తుతానికి నేను చెప్పాను సార్. అంటే యేసు ప్రభువారు 3.5 సంవత్సరాలు చేయలేదు అన్నాడా? 3.5 సంవత్సరాలు ఎక్కడుందండి, అది ఎలాగా పరిచర్య, అది రాయబడలేదు కదా. అదే 30వ సంవత్సరం ప్రభు ప్రారంభించారు నాన్న సేవ. అవును సార్, 30వ సంవత్సరం. ఆ తర్వాత పరిచర్య చేస్తూ ఉండగా 3.5 సంవత్సరాలు అంటే 3 years ప్రభు ప్రకటించాడు. 3.5 అంటే 3 సంవత్సరాలు 6 నెలలు. ఓకే, యేసు ప్రభు వారు వచ్చింది నేను నమ్ముతున్నాడా? నమ్మాడు సార్. నమ్మితే యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకుని ఆయన నీకేమైనా లెక్కలు తేడా ఉంటే పరలోకం వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ముందు సచ్చి పరలోకం రావడానికి ప్రయత్నం చేయి, సచ్చి నరకానికి మాత్రం వెళ్ళొద్దు, విశ్వసించి ప్రార్థించు. లెక్కలు తర్వాత ఏంటి, నాకు అక్కడ అలా లేదు, యాకోబుకి ఇలా సంతానం ఎలా వచ్చింది, అవన్నీ ఏం అబద్ధాలు ఏం కాదు, నిజం. అవన్నీ యాకోబు సంతానం ఉండబట్టి ఇజ్రాయెల్ దేశం ఉంది. ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది. అన్ని ఆర్కియాలజిస్ట్ మనం చూస్తే మరి సైంటిస్టులు అందరూ కూడా చెక్ చేసి ప్రపంచానికి ఆ చరిత్ర అందుబాటులో ఉంది. యేసు ప్రభువు జన్మించిన బెత్లెహేం ఉంది, ఆయన జీవించినటువంటి నజరేత్ ఉంది, ఇప్పటికే ఉంది. ఓకే, కొన్ని చోట్ల పలానా ఊరు అంటారు, ఆ ఊరు ఎక్కడుందో కూడా తెలియదు. ఎక్కడ పోయిందంటే సముద్రంలో దిగిపోయింది అంటారు, ఎక్కడ మునిగిపోయింది అంటారు. అవన్నీ ఏం లేవు. బైబిల్లో మాత్రం స్పష్టంగా యేసు ప్రభువు జన్మించిన స్థలం, జీవించిన స్థలం, ఆయన సిలువ వేయబడిన స్థలం, ఆ టైంలో రోమన్ సామ్రాజ్యం ఉండేది ఉంది. ఆయన జీవించాడు, ఆయన రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, 3వ దినం తిరిగి లేచాడు, సమాధిలో ఎక్కడ పాతి పెట్టాడు, ఎక్కడ తిరిగి లేచాడు, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. సో ఆయన నమ్మినప్పుడు గొప్ప సమాధానం కలుగుతుంది, పీస్ మనం అనుభవించగలుగుతున్నాం నమ్మిన వారు ఆ రక్షణ ఆనందాన్ని. దట్ ఇట్ సెల్ఫ్ ఏ గ్రేట్ టెస్టిమనీ, విట్నెస్. ఏంటంటే యేసయ్య అంటాడు మీరే నా సాక్షులు అన్నాడు. ఓకే, గాడ్ బ్లెస్ యు. పరిచర్య చేస్తున్నాం సార్ ఒక దగ్గర, అంటే మా సొంత ఊర్లో.
అక్కడ అంటే ఒక ఆవిడ వస్తుంది చర్చికి, వాళ్ళ బాబు పాస్టర్ సార్. అమ్మ ఆయన సొంత ఊర్లో చర్చి పెట్టారు, అదే పరిచయం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళకూడదు నరకానికి పోతారు, దేవుడే చెప్పాడు కదా అని సార్ అమ్మగారు చెప్తూ అడిగాను సార్, ఎందుకమ్మా చర్చి రాదంటే ఇలా బాబు అన్నాడండి అని అన్నారు సార్. దానికి సమాధానం సొంత ఊర్లో చేయొచ్చా పరిచర్య అని. ఎక్కడైనా చేయొచ్చు నాన్న, ఎక్కడైనా చేయొచ్చు. దేవునికి ఎక్కడ చూపించి ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ నువ్వు సువార్త చేయొచ్చు. దేవుని మాటలు ప్రకటిస్తున్న సువార్త ప్రకటిస్తున్న వాళ్ళు కూడా సొంత ఊర్లో అయిన ఆత్మలే, పక్క ఊర్లో అయిన ఆత్మలే, వేరే ఊర్లో అయిన ఆత్మలు, మనుషులేగా, దేవుని మాటలే కదా మనం చెప్పాలి. సో దేవుడు నీకు ఎక్కడ ఏర్పాటు చేస్తే అక్కడ చెయ్యి, నథింగ్ రాంగ్. ఏంటంటే ఎవరైనా విమర్శించినప్పుడు నేను ఎలా రెస్పాండ్ కావాలని. విమర్శకులు రకరకాలుగా ఉంటారు. ఈ లోకంలో మనం వెళ్తున్నప్పుడు దారిలో కుక్కలు అరుస్తుంటాయా ఉండవా? అరుస్తాయి. ఒకరింట్లోకి వెళ్తున్నప్పుడు కుక్క బో బో అని గట్టిగా అరుస్తూ వాండర్ చెప్తాడు, ఎందుకు అరుస్తున్నావు, ఊరుకోమంటాడు, అయినా అరుస్తుంటుంది. ఎందుకే అంత గోల పెడతావు, అది మన ఫ్రెండ్స్ మన ఇంటికి వస్తున్నారు, మన బంధువులు మిత్రులు అని చెప్పినా దాని ప్రాణం పోయేంతగా అరుస్తుంటుంది. ఎందుకు అరిసింది? ఇంటి వాండర్ రమ్మని మనల్ని పిలిచినప్పుడు ఆ ఇంటికి వెళ్తుంటే ఆ ఇంట్లో ఉన్న కుక్క ఎందుకు అరిసింది చెప్పండి? మనం ఎవరో దానికి తెలియదు. మనం ఎవరో తెలిసిన తర్వాత అదే కుక్క మౌనంగా ఉంటుంది. వెళ్ళేటప్పుడు చూడండి, వాండర్ గారు బాగా చెప్తున్నప్పుడు ఆయన పక్కనే ఉంటుంది, ఏం అరవదు మిమ్మల్ని చూసి. అంటే ఇంటికి వచ్చాడు, మా వాండర్ గారికి తెలిసిపోయింది, ఇతను మిత్రుడే, వాండర్ గారి యొక్క మిత్రుడే, తెలిసిన వ్యక్తి అని చెప్పి వెళ్ళేటప్పుడు అరవద్దు, వచ్చినప్పుడు ప్రాణం పోయేలాగా అరుస్తుంది. ఎందుకు అరిచింది అంటే మనం ఎవరో దానికి తెలియదు కాబట్టి. ఎందుకు విమర్శిస్తారు? మనం ఎవరో వాళ్ళకి అర్థం కాల, మనం ఎవరో వాళ్ళకి తెలియట్లా. కొందరు ఈర్ష్యతో అసూయతో విమర్శిస్తారు, కొందరు మీరు బాధపడాలనే ఉద్దేశంతో, మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశంతో విమర్శిస్తారు, కొందరు మంచి ఉద్దేశంతో విమర్శగా తీసుకోకుండా వాళ్ళు చెప్పే మాటలు ఏమన్నా హెల్దీ కామెంట్స్ ఉన్నట్లయితే తీసుకోవచ్చు. హెల్దీ కామెంట్స్ అంటే ఏంటి? ఆరోగ్యకరమైన విమర్శ. ఆరోగ్యకరమైందంటే గమనించండి, ఆరోగ్యకరమైన విమర్శ అంటే ఏంటి? మన మేలు కోరి ఇలా చేయడం మంచిది కాదు, ఈ విధంగా ఉండడం ప్రయత్నం చేయండి, అలా ఉండొద్దు, దానివల్ల మనకు నష్టం, ఈ విధంగా చేసుకోవచ్చు కదా అని చెప్పారనుకోండి, అది ఆరోగ్యకరమైన విమర్శగా, అది మంచిదైతే తీసుకోవచ్చు. అది అన్హెల్దీ అంటే ఇట్స్ నాట్ హెల్దీ, అటువంటిప్పుడు మీరు పట్టించుకోవద్దు. ఒకవేళ వారు ఎదురుపడి విమర్శించారనుకోండి, గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి, గాడ్ బ్లెస్ యూ నవ్వుతూ చెప్పండి, మీ గొప్ప పీస్ మీ హృదయంలోకి వచ్చేస్తుంది. ఆ విమర్శించిన వాళ్ళ విమర్శ వాళ్ళ వెంటే పోతుంది. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనంలో ప్రభు అంటాడు, మీరు జనులు మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు నా నిమిత్తం అన్నాడు. యేసు ప్రభు వారు నమ్మినందుకు, ప్రార్థిస్తున్నందుకు, నా నిమిత్తము అంటే యేసై నిమిత్తం, యేసు నమ్మిన నీ జీవితాన్ని ఎవరైనా జనులు అంటే మనుషులు మిమ్మల్ని నిందించి హింసించి, నిందిస్తారు, హింసిస్తుంటారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు, అసలు మీరు చేయని మాటలు, మీరు అన్న మాటలు అన్నారని, మీరు చెప్పని మాటలు చెప్పారని, మీరు అలా చేయకపోయినా మీరు చేశారని అబద్ధముగా మాట్లాడతారంట. అబద్ధంగా కోర్టు కేసులు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. రకరకాలుగా అబద్ధపు మాటలు, వాళ్ళకి తెలుసు అది నిజం కాదని, అయినా కూడా అబద్ధం ఆడతారు. అటువంటిది మానవ స్వభావంలో కొంతమంది అటువంటి వారు ఉన్నారు. అందుకంటాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మనం ధన్యులు అవుతామంట. వెన్ పీపుల్ సే ఈవిల్ అగేన్స్ట్ ఫాల్స్లీ, ఫాల్స్ కేసెస్ పెడుతుంటారు. ఫాల్స్ కేసెస్ ట్రూ కాదు, కానీ ఆ కేసెస్ పెడుతూ, విమర్శిస్తూ, బాధ పెడుతూ, కామెంట్స్ చేస్తూ ఆ పైశాసిక ఆనందాన్ని పొందుతారు. ఒకళ్ళు బాధ పెట్టి ఆనందించే స్వభావం. దోమ చూడండి, కుట్టి రక్తం పీల్చుకొని ఆనందిస్తుంటుంది. ఈ దోమలు లాంటి వాళ్ళు, తోడేళ్ళు లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు భూమి మీద. తర్వాత మాట్లాడు, మీరు గంతులు వేయండి, అప్పుడు మీ ఫలం అధికమవుతుంది. అటువంటి విమర్శలు వచ్చినప్పుడంట ప్రభులో ఆనందించడం నేర్చుకుని స్తుతించాలి. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమవును, దానివల్ల ప్రభు మనకు ఫలం అధికంగా ఇస్తా అన్నాడు. ఇలాగున వారు మీ పూర్వమందున్న ప్రవక్తలు కూడా చేసి, మనకంటే ముందు ప్రవక్తలు ఉన్నారే, సేవకులు, వాళ్ళందరినీ ఇలాగ బాధ పెట్టారట. ఈ లోకంలో ఉన్నప్పుడు లోకులంతే. లోకపాత్మ కలిగిన వాడు తాను బాగుండడు, ఎవరు బాగున్నా సహించలేడు, ఏదో విధంగా ఆ వ్యక్తిని బాధ పెడుతూ ఉంటారు చుట్టూ ఉన్నవాడిని. అది వాళ్ళ స్వభావం.
మీరు తేలుకి మంచి ఆహారం పెట్టి పెంచండి, అది ఏం చేస్తుంది? చివరికి మిమ్మల్ని కాటేస్తుంది. ఆ తేలు వంటి వారు ఎంతోమంది ఉన్నారు, ఎన్ని పెట్టినా వాళ్ళు నిన్నే కాటేయడానికి ప్రయత్నం చేస్తారు. పాము వంటి వారు ఉంటారు, పావుకు పాలు పోసి పెంచినా, అది ఆహారం ఇచ్చి పెంచినా ఏదో ఒక రోజు పెంచిన వ్యక్తిని కాటేస్తుంది. దాని స్వభావం అది. కొందరు స్వభావం అంతే. ఎంతన్నా చెయ్యి, నువ్వు ఎన్ని చేసినా నీ మీదే తిరగబడే అవకాశం ఉంది కనుక ప్రార్థించండి, వారిని ప్రభుకు అప్పగించండి. గాడ్ బ్లెస్ యు. ఇలా మనం ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు జూమ్ కాన్ఫరెన్స్ లో భాషలతో ప్రార్థించవచ్చా? అంటే మనం సింగిల్ గా ఉన్నప్పుడు మన ప్రార్థన రిక్వెస్ట్ చేసుకోవచ్చు అన్నారు అలా భాషలతో. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు ప్రార్థన భాషలు వస్తున్నాయి, అలా ప్రార్థించవచ్చా? ప్రేయర్ చేసే టైంలో కొన్నిసార్లు ఒక హాఫ్ మినిట్, కొన్ని సెకండ్స్ అలా భాషలు వస్తే తప్పలేదమ్మా, మాట్లాడచ్చు. ప్రార్థనలో ప్రార్థన చేస్తూ ఉంటారు తెలుగులో, షణ్గా అన్ని భాషలు కూడా వస్తుంటాయి, మాట్లాడచ్చు. కానీ ముగించే టైంలో మీరు అన్ని భాషల్లో ముగిస్తే ఎవరికి తెలియదు, ఆమెను చెప్పలేరు. కాబట్టి ఎక్కువ సమయం కాకుండా తక్కువ సమయం. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల శోధనలో ఉన్నాయన్నాడు. కాబట్టి ఎలా కంట్రోల్ చేసుకోవాలని అడగండి, ప్రభు ఇస్తాడు. ప్రార్థన చేస్తుండగా సడన్ గా మీకు ఆత్మలో ప్రేరేపితులై మాట్లాడతారు, తప్పలేదు. అది ఎక్కువ సమయం కాకుండా తక్కువ టైంలో ముగించుకోవడానికి ప్రయత్నం చేయండి. వేరొకరికి అవకాశం ఉంటుంది కదా, సో ఆ తర్వాత మీరు ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. ఓకే, ఎక్కడ ప్రార్థన ఇంకప్పుడు మీతో కనెక్షన్ లేదనుకోండి, యూట్యూబ్లో ఇప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్గా ఉన్నాను, నేను ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు అన్ని భాషలే మాట్లాడితే మీరు అందరికీ అర్థంగానే ఉంటారు, వాళ్ళు ఆమెను చెప్పలేరు. కానీ మాట్లాడడం తప్పు కాదు, మంచిదే. కానీ ఇతరులకు బోధపడాలి కాబట్టి భాషలో మాట్లాడేటప్పుడు అర్థమయ్యే భాషలో మాట్లాడమన్నాడు. మీకు ఇప్పుడు అర్థమైనటువంటి భాషలో నేను మాట్లాడుతున్నాను, మీరందరూ గ్రహించగలుగుతున్నారు. దాని భావం అదే. అయితే ప్రేయర్ చేయొద్దని కాదు, ప్రేయర్ చేయాలి. భాషలు వస్తే భాషలో మాట్లాడి ప్రార్థన చేయండి, దేవుని స్తుతించండి. గాడ్ బ్లెస్ యు. గర్భంతో ఉన్నటువంటి వారు ఇంటి నుంచి బయటికి వెళ్ళే సమయంలో ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు అమావాస్య అని పౌర్ణమి అని చెప్తున్నారు, వాటిని నమ్మవచ్చా అని సహోదరు ప్రశ్న అడుగుతున్నారండి. నమ్మేదేముంది, అమావాస్య ఉంటుందమ్మా, పౌర్ణమి ఉంటుంది, సూర్యగ్రహణం అనుకుంటాను, చంద్రగ్రహణం టైంలో దాటొద్దు, బయటికి వెళ్ళొద్దు అని చెప్పి అంటారు. వాళ్ళు దాన్ని నమ్ముతారు, మూఢనమ్మకాలు. నమ్మినప్పుడు దాని గురించి మీరు భయపడనక్కల. మీరు ఎందుకు భయపడతారు? మీరు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచారు, ప్రార్థిస్తున్నారు, ప్రభు మీకు తోడై ఉన్నాడు. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఎందుకంటే ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. ఇర్మియా 10:1-2. ఆకాశమందు ఆగుపడు చిహ్నాలకు అంటే గ్రహాలకు భయపడుతుంటారు, సూర్యగ్రహణం చంద్రగ్రహణం భయపడుతుంది, మీరు అలా భయపడొద్దు అన్నాడు ప్రభు. ఇర్మియా 10వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనముల ఆచారములు నభ్యసించకుడి, ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. రైట్. ఇప్పుడు 2వ వచనంలో మీకు ఏం కనిపించింది? యెహోవా సెలవిచ్చేదేమనగా, ప్రభు సెలవిచ్చిన అన్య జనములు ఆచారములు అభ్యసింపకుడి. వాళ్ళ ఆచారాలు ఉంటాయి, వాళ్ళు చేసుకుంటారు, మనం వాటిని అనుసరించాల్సిన అవసరం లేదు. ఆకాశమందు అగుపడే చిహ్నాలకు జనములు భయపడతారు, జనాలు భయపడతారు, మీరు వాటికి భయపడకండి. ఎందుకంటే చంద్రగ్రహణం సూర్యగ్రహణం వీటన్నిటినీ, సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలు సమస్తం చేసింది ఎవరు? దేవుడే కదా. మీరు సూర్యుడిని మనం ప్రార్థించాం, మన చంద్రుని కొందరు సూర్యుడిని పూజిస్తారు, మనం పూజించాం. మన సూర్య చంద్ర నక్షత్రములు ఆకాశం ఉన్న సమస్తమును అంతరిక్షంలో సమస్తమును చేసిన దేవుణ్ణి ఆరాధిస్తాం. మనం సృష్టికర్త అనే దేవుణ్ణి ఆరాధిస్తాం కనుక సృష్టికి మనం భయపడం. సృష్టిని పూజించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సృష్టిలో ఉన్న ప్రతిదానికి భయపడతారు. సముద్రానికి భయపడి సముద్రాన్ని మొక్కుతారు, నదికి భయపడి నదికి మొక్కుతారు, సూర్యునికి భయపడి సూర్యుని మొక్కుతారు, సూర్యగ్రహణానికి అయితే భయపడి ఇంట్లోనే ఉంటారు. సూర్యగ్రహణం రోజున వాళ్ళు ఆరాధించే దేవాలయాలు డోర్లన్నీ వేసేస్తారు, గ్రహణం పోయేంత వరకు డోర్లు వేస్తాం. ఎప్పుడైనా మీరు చర్చ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చర్చ్ క్లోజ్ చేసామండి, గ్రహణం ఈరోజు సూర్యగ్రహణం అని చెప్పి ఎప్పుడైనా విన్నారా? చర్చ్ డోర్లు అన్ని క్లోజ్ చేశారా? ఎప్పుడు ఓపెన్గా ఉంటాయి. ఎప్పుడైనా ప్రార్థన ఉంటే ఓపెన్ చేస్తారు, ప్రార్థన చేసుకోవచ్చు. ఏ గ్రహణం ఉన్నా అది ఆదివారం రోజు వచ్చింది అనుకోండి, అందరూ చర్చికి వెళ్తాం, ప్రార్థన చేస్తాం. సూర్యగ్రహణము చంద్రగ్రహణం మనం పట్టించుకోం. ఇక్కడ వాటన్నిటిని చేసిన వాడు మన గుండెల్లో ఉన్నాడు, సృష్టిని చేసిన వాడిని మనం ఆరాధిస్తున్నాం, సృష్టికర్తని.
మరి సృష్టిని ఆరాధించే వాళ్ళు సృష్టికి భయపడతారు. మన సృష్టికర్తను ఆరాధించినప్పుడు మన సృష్టికి భయపడినక్కర్లా. గాడ్ బ్లెస్ యూ. దావీదు కీర్తన 78వ అధ్యాయం 78వ కీర్తన 78వ కీర్తన ఆసఫ్ కీర్తన 25వ వచనంలో దేవదూతల ఆహారంను వారు భుజించిరే అని అన్నారు సార్. అవును, యాక్చువల్ గా దేవదూతలు అనేవారు అక్కడ అన్నపానంలో పుచ్చుకోరని చెప్పేసి మనం వింటూ ఉంటాం కదా. ఆకలి ఉండదు కదా అని ఉంది కదా. మరి అయితే ఆకలి ఉండదు దీని ఉంది కదా గురించి పరలోక రాజ్యంలో ఆకలి. అదే పరలోక రాజ్యంలో ఆకలి ఉన్నప్పుడు దేవదూతల భోజనం ఎందుకన్నారని. పైనుండి ఏదైనా పడింది అనుకోండి ఏమంటాం? పైనుండి కింద పడితే ఏమని పిలుస్తారు దాన్ని? పైన దేవుని ఎదురు నుండి వచ్చింది కదా. అక్కడ పైనుండి దేవుడు కురిపించాడు భూమి మీద ఉన్న మనుషుల కొరకు. కాబట్టి ఇది ఇంత బాగుందంటే ఈ ఆహారం ఎప్పుడు భూమి మీద ఎక్కడా వండల. అటువంటి ఆహారం, అటువంటి విత్తనాలు కానీ అటువంటి పదార్థాలు ఎప్పుడు వీళ్ళు చూడలే. అటువంటిది ఎక్కడ పండదు, ఆ పంట ఎక్కడ వీళ్ళు చూడలేదు. కాబట్టి పైనుండి మన్నా కురిసింది, వీళ్ళు ఆకలి తీర్చడానికి దేవుడు కురిపించాడు. అప్పుడు వాళ్ళు మానవ భాషలో ఏమన్నారంటే ఇవి దేవదూతలు తినే ఆహారం. ఆహారం పేరేంటంటే గోధుమలు కావు, అవి గురుగులు కావు, గోధుమలు కావు, వరి కాదు, బార్లీ కాదు. అని ఇది ఎంత బాగుందే, అయితే దేవదూతలు తినే ఆహారం అయి ఉండొచ్చు అని ఆ విధంగా రాయబడిందే. కానీ దేవుడు వారి ఆకలి తీర్చాడు, మన్నాను కురిపించాడు. పరలోక రాజ్యంలో దూతలు తింటూ ఉంటాయని, దేవదూతలు భోంచేస్తూ ఉంటాయని లేదు. ఆకలి దప్పులు ఉండవు అక్కడ. అయితే జీవవృక్ష ఫలం ఉంది కదా, జీవవృక్ష ఫలం ఇస్తున్నాను దాని అర్థం ఏంటి? ఆత్మీయ అర్థం యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చే నిత్య జీవం. దాని గురించి రాయబడింది. ఎవరు కూడా ఆశ పెట్టుకోవద్దు పైకి వెళ్ళి తిందామని. మీరు తినట్లేదు, మరి అక్కడ ప్లంబింగ్ సిస్టమ్, బాత్రూమ్ ఉండదు, అటాచ్డ్ బాత్రూమ్లు ఉండవు, సెప్టిక్ ట్యాంక్ ఉండదు, మీకు ఆ సిస్టమ్ ఉండదు. ఇది భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే. అందుకే దేవుడు అంటాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు మానవ దేహాన్ని దేవుడు ఇలా కలుగు చేశాడు. దేహాన్ని విడిచిపెట్టినప్పుడు మన్నైనది మట్టికి చేరగా ఆత్మ దేవుని అనుగ్రహించిన దేవుని ఎదుగు వెళ్తుంది. అక్కడ ఆకలి దప్పులు ఉండవు, అక్కడ తృప్తిగా జీవిస్తాం, సంతోషంగా ఉంటాం. అయితే కొన్ని అర్థాలు మీకు గ్రహింపు లేకపోయినా పరిశుద్ధ లేఖనం ప్రకారంగా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభుతో కూడా ఉంటాం. కొంతమంది ఏమంటారు దూతలకు కూడా పెళ్ళి అవుతాయని. అది మనుషుల ఊహ. వాక్య లేఖనాలు ఎరుగక పొరబడుతున్నారు అన్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 28, 29 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 22, 28 వచనంలో పునరుద్ధానం మందు ఈ 7గురిలో 29వ వచనం చదువుతాను. 22, 29. అందుకు యేసయ్య అన్నాడు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరపడుచున్నారు. ఈ పొరపాటు మాటలన్నీ ఎందుకు వస్తాయంటే దేవుని శక్తిని ఎరగలేదు, దేవుని లేఖనాలు ఎరగలేదు. మరి దేవదూతల ఆహారం అని ఉంది కదండి, మన్నా అని ఉంది కదా. అవును, మన్నా అనేటువంటిది దేవుడు కురిపించాడు మనుషులు ఆకలి తీర్చడానికి. పైనుండి కురిపించాడు కనుక పైన ఎవరు ఉంటారంటే దేవుడు ఉంటాడు, దూతలు ఉంటాయి కనుక దేవదూతల ఆహారము అని పిలవడం స్టార్ట్ అయింది. మీరు ఇది దానియేలు గ్రంథం చదివితే, దానియేలు గ్రంథంలో రాజు చూచాడు, దానియేలా నువ్వు సింహం బోన్లో ఇంకా బతుకున్నావా అని అడుగుతాడు. 6వ అధ్యాయం 10, 11, 12 వచనాల్లో దానియేలు గ్రంథంలో. అప్పుడు దానియేలు అంటాడు ఏమనంటే, దేవుడు, నేను సేవిస్తున్న ఆ దేవుడు తన దూతను పంపి ఆ సింహాలు నాకేం చేయకుండా తన దూతను పంపి వాటి నోర్లు కట్టివేశాను అంటాడు. మరి హెబ్రీ పత్రికలో విశ్వాసం ద్వారా సింహపు నోర్లు మూయించను, దానియేలు మూయించాడు అంటాడు. దానియేలు సింహాల నోర్లు మూయించాడు అని ఉంది. మరి దేవదూత వచ్చి దానియేలు స్వయంగా చెప్పాడు, దేవుడు తన దూతను పంపి వాటి నోర్లు మూయించా అన్నాడు. ఇప్పుడు దానియేలు మూసాడా, దూత వచ్చి వాటి నోర్లు మూసిందా? ఏదైనా దేవుడు జరిగించాడు. దాన్ని అర్థం చేసుకోవడంలో సింహాల బోన్లో దానియేలు నాశనం కాకుండా దేవుడు కాపాడాడు. అది మనకు కావాల్సింది. నీవు కూడా అటువంటి శోధన బాధలు వెళ్తున్నప్పుడు నిన్ను కూడా దేవుడు కాపాడగల శక్తిమంతుడు అని ప్రార్థన చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. మీరెవరు పరలోక రాజ్యం వచ్చేటప్పుడు భోజనాలు చేద్దామని రాకండి, ప్రభుని చూద్దామని రండి. పరలోక రాజ్యం వెళ్దాం, పరలోక రాజ్యంలో దేవుని తండ్రి అయిన దేవుని చూడాలి, దేవునితో గడపాలి సమయం అని చెప్పి రండి. కానీ అక్కడ కూడా భోజనాలు చేద్దామని ప్లేట్ పట్టుకొని రాకండి ఎవరు. ప్రైజ్ ది లార్డ్. మంచి ప్రశ్న అడిగారు బ్రదర్ సంజయ్, గాడ్ బ్లెస్ యూ. రాజమండ్రిలో మీటింగ్స్ ఉన్నాయి. మన మీ సంవత్సరాల నుంచి అయ్యగారి ద్వారాగా ఎంతో మంది బైబిల్ చదవడము, క్వశ్చన్ ఆన్సర్స్ మరి సిద్ధపడడం నేర్చుకున్నప్పుడు
వెంటనే దేవుడు నాతో మాట్లాడాడని చెప్తున్నారు. ఇతరుల వల్లే కూడా మనము నాతో మాట్లాడాడని, నాకు అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది అని చెప్పడం అది మంచిదా? వాక్యం చదువుకోవడము, వాక్యానుసారంగా జీవించడము మంచిదంటారా? అని నాకు మంచి డౌట్ ప్రశ్న. ఉంది. అదే ప్రాక్టికల్ గా మీరు అడిగారు. ఎగ్జాక్ట్ గా వాక్యం చదువుకోవడం, వాక్యాన్ని వెంబడించడమే కరెక్ట్. ఎందుకంటే వాక్యం ఇవ్వలేదనుకోండి, అప్పుడు మనకు ప్రవక్తలు కావాలి. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు, సమయల్ లాంటి వారేరి, ఏలియా లాంటి వారేరని ఏది బైబిల్ లేనప్పుడు. ఇప్పుడు బైబిల్ మన చేతులు ఇచ్చేసాడు. దేవుని చిత్తం ఏంటి ఇందులో ఉంది, మనం ఎలా బతకాలో చెప్పాడు, ఏ విధంగా జీవించాలో చెప్పాడు. ఎలా జీవించాలో అలా జీవించకూడదు, ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు, ఎలా ప్రభునామలో ప్రార్థించాలి ఎలా ప్రార్థించకూడదు, ఎలా ఉపవాసాలు ఉండాలి ఎలా ఉండకూడదు, అన్నీ వివరంగా ఇవ్వబడ్డాయి. ఇచ్చిన తర్వాత మళ్ళా ప్రభు నాతో మాట్లాడంటే దేవుని వాక్యం నుండి మాట్లాడతాడు. దేవుని వాక్యాలు ఉపదేశాలు, ఇప్పుడు వాక్యం మాట్లాడుతున్నాడు, ఈరోజు వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆయన వాక్యాలు రాయబడిన వాక్యం నుండి ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక ధైర్యంగా ఉండండి. ఎవరో కొంతమంది దేవుడు నాకు డైరెక్ట్గా మాట్లాడతాడు, నాకు బైబిల్ నుండి కాదు అంతా డైరెక్టే, వాళ్ళని కొంచెం ఎక్స్ట్రీమిస్టులు అనమాట. వాళ్ళు చూసి మీరు కలవరపడద్దు, అదంతా ఓవర్ యాక్షన్ అవుతుంది ఏదో ఒక రోజున. చాలా మంది అలా మాట్లాడిన వాళ్ళందరూ దారి తప్పి దేవునికి దూరం అయిపోయారు, ప్రార్థనలు మానివేశారు. ఒకప్పుడు అందరి ముందు చెప్పేవాళ్ళు, దేవుడు రాత్రి ఇలా మాట్లాడాడు, ఉదయకాలం ఇలా మాట్లాడి నాతో, బైబిల్ చదువు బ్రదర్ అంటే నాకు అవసరంలా. ఎందుకని, నాకు దేవుడు డైరెక్ట్గా మాట్లాడతాడు. అలాంటిది ఏమి లేదు. వెలుగుదూత ఆత్మ కూడా ప్రేరేపించి ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అదొక విధమైన ఊహాలోకంలోకి వెళ్ళిపోతారు. ఇలిసినేషన్ అంటారు. వాళ్ళు ఊహాలోకంలో జీవిస్తుంటారు. రాయబడిన వాక్యం చదవరు, ప్రార్థన చేయరు, దేవుని స్తుతించరు, ఎప్పుడు ఊహల్లో జీవిస్తూ ఉంటారు. అది చాలా డేంజర్. దానిలోకి వెళ్ళకండి. రాయబడిన వాక్యం చదవండి. ఆది అందు ఏముండెను, వాక్యం ఉండేను, దర్శనం ఉండెను, ప్రవచనం ఉండెను కాదు, అవన్నీ తర్వాతే. వాక్యం మొదట. వాక్యమైన దేవునితో మనం నడవాలి. వాక్యమైన ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా తన కార్యాలు జరిగిస్తాడు. ఉపదేశకుల ద్వారా, వాక్యం బోధిస్తున్న మా ద్వారా ఈరోజు వాక్యం ద్వారా మీతో మాట్లాడవచ్చు. మీరు చదువుతున్నప్పుడు మాట్లాడతాడు. అలాగే కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో వాక్యాలు జ్ఞాపకం చేస్తాడు. గాడ్ బ్లెస్ యు. వైజాగ్ ప్రేయర్స్ లో లాస్ట్ రోజు సామెతలు మూడో అధ్యాయం చదవమని చెప్పారు కదండి. అవును, అదే ఒక గోడ మీద కూర్చున్న వ్యక్తికి 3వ అధ్యాయం చదవమని చెప్పారండి. నేను బైబిల్ చదవడం చాలా తక్కువ బ్రదర్. నేను అప్పుడు అది చదివానండి. 9వ వచనం ఉన్నది కదండి, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము ప్లస్ నీ ఆస్తిలో భాగం ఇమ్మన్నారు. అది ఏంటి అన్నది అర్థం కాలేదు బ్రదర్. అది ఇంకొక విషయం ఏంటంటే, నాకు వచ్చేది 25,000 జీతం బ్రదర్. అలాగైతే నాకు అప్పులు ఎక్కువగా ఉండి నేను దశమ భాగం సరిగ్గా ఇవ్వలేకపోతున్నానండి. అంటే వడ్డీలు కట్టడానికే సరిపోవట్లేదు. ఓకే దాని అర్థం ఏంటంటే, దేవుని ప్రథమునిగా పెట్టుకోవడం మన జీవితంలో. డబ్బు కంటే కూడా దేవుడు ప్రథముడు, నా రక్షకుడు, నా ప్రభు అని. ఇప్పుడు లేనివాడు ఏమిస్తాడు చెప్పండి. అసలు ఆస్తుల భాగం ఏమంటే ఉంటేగా ఆస్తి. 10 ఎకరాలు ఉంటే 1 ఎకరం ఇవ్వచ్చు ప్రభు పనిలో, మందిర పనికి. 100 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు ఇవ్వచ్చు. అసలు ఉండడానికి స్థలం లేకుండా అద్దింట్లో ఉంటే అద్దింటిని ఇచ్చేద్దామా? తలుపు గడిలు ఆ అద్దింట్లో సగం స్థలం ఇచ్చేద్దామా? అది ఎలా అవుతుంది? మన దగ్గర లేదుగా. లేని వారు ఏం చేయాలంటే ప్రార్థన చేయండి, ప్రభు నన్ను ఆశీర్వదించు. ఈ వాక్యం నాకు అనిపించింది, నన్ను దీవించే కొలది నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను. నీ పరిచర్యలో, నీ స్వార్థ పనుల్లో, మందిర నిర్మాణాల్లో, దైవరాజ్య విస్తరణలో నాకు కూడా ఇవ్వాలని ఆశగా ఉంది ప్రభు. నా చేతులను బలపరచు నాయనా అని ప్రార్థన చేయండి. ఈ మధ్య చాలా మంది, మీరు మమ్మల్ని బలపరచండి, మా కార్యక్రమాన్ని బలపరచండి. సువార్తను బలపరచడం ఏంటి? సువార్తకు బలం లేదా? ఇది ఒక ట్రిక్, మనుషుల మీద వాడే ట్రిక్గా కనిపిస్తుంది. సువార్తను బలపరచండి, సువార్తను దానం చేయండి. నేనే ఎవరు దానం చేయడం? యేసుప్రభువారు సర్వాన్ని ఇచ్చి ఆయన రక్తం కాచి ప్రాణం పెట్టి ఆయన సమస్తమును మనకు కల్పిస్తే మనం దానం చేయడం ఏంటి? సువార్తను దానం చేయండి. నో ఈ మాటలు వాడకూడదు పిల్లలు. సువార్తను దానం చేయడం, సువార్తను బలపరచడం. సువార్తను నువ్వేంటి బలపరిచేది, నేనేంటి బలపరిచేది? అది బలమైంది దేవుని సువార్త. బలహీనలకు బలమనిచ్చేది దేవుని సువార్త. సువార్తను దానం చేయండి. అన్నం దానం చేయమంటే అనొచ్చు, కానీ సువార్త దానం చేయడం ఏంటి? సువార్తను ప్రకటించమన్నాడు ప్రభు. అది దానం చేయడం. నువ్వు దానం చేసేవాడు దాత అవుతాడు. సువార్తను రక్షణ ఇచ్చినవాడు యేసు ప్రభు, ఆయన మన దాత. మనం పొందిన రక్షణ అన్నదాన్ని ఇతరులు ప్రకటించాలి. కనుక బైబిల్లో లేని మాటలు కొంచెం వింతగా మాట్లాడుతూ ప్రజల్ని మిస్ప్రైజ్ చేస్తున్న వాళ్ళు కొందరు ఉన్నారు. అటువంటి వారిని పట్టించుకోవద్దు.
అక్కడ వాక్యం చదువుతుండగా ఏమంటున్నాడు? సామెత 3వ అధ్యాయంలో, నీ సబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు, నీ చెడుతనం విడిచిపెట్టు, అప్పుడు నీ ఎముకలకు ఆరోగ్యానికి మంచి కలుగుతుంది. అలాగే 8వ వచనంలో కూడా అంటాడు. 9వ వచనంలో, నీ కలిగిన వాటిలో ప్రథమ ఫలం. ఇప్పుడు ఇందాక ఇంకో ప్రశ్న కూడా అడిగారు ఒక సిస్టర్, నాకు గ్రాస్లో నుండి నెట్లో నుండి ఇవ్వాలా, అంటే నాకు వచ్చిన దాంట్లో నుండి ఇవ్వాలా, మరి మొత్తంగా అసలు శాలరీ ఇంతని ప్రకటిస్తే అంతలో నుండి. అంత కలవరపడకండి. మీ రాబడిలో ఇమ్మన్నాడు. అది కూడా క్రొత్త నిబంధనలో అయితే 10వ భాగం కన్నా కూడా క్రొత్త నిబంధనలో నీ హృదయంలో నిశ్చయించుకునే ప్రకారము నువ్వు ప్రేరేపించబడతావంట. పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తాడు. ఉత్సాహంగా ఏమిచ్చు వాడిని దేవుడు ప్రేమిస్తాడు. కనుక ఎలా ఇవ్వాలని కాదు, ఇవ్వడానికి నీకు మనసు ఎంత ఉంది, నీ మనసు ఏ విధంగా ప్రేరేపించబడ్డావు, సంతోషంగా ఇవ్వు. నీ దేవుడిని ముందు పెట్టుకున్నావా, ధనాన్ని ముందు పెట్టుకున్నావా? సో మీరు ప్రార్థించి, అది ఎందుకు అసలు ఆ మాట చెప్పాడు, దానివల్ల ఫలం ఉంటుందంటే ఎస్, ఖచ్చితంగా ఫలం ఉంటుంది. ఆ ఫలం ఫలింపజేస్తాడు దేవుడు. సో సంతోషంగా, ఇప్పుడు మీరు చేయలేకపోతే దాన్ని నేరారూపంగా ఒక గిల్ట్ ఫీలింగ్గా పెట్టుకోవద్దు. ప్రార్థించండి, ప్రభువా నేను చాలా కాలంగా ఇవ్వలేకపోయాను, నన్ను క్షమించండి, ఇక ఇవ్వాలని నాకు ఆశగా ఉంది, వాక్యాలు తెలుసుకున్నాను, ఇక నుండి నేను దేవుని మాటకు లోబడి మరి దశంభాగాలు ఇచ్చే విధంగా నాకు సాయం చేయండి. ప్రార్థన చేయండి. ఆ ప్రభు మీకు ఆ కృపనిచ్చునుగాక. ఆ ప్రభునామలో చూడండి, క్రొత్త నిబంధనలో దశంభాగాలే కాదు, వారు శక్తికి మించి ఇచ్చారు. కొంతమంది, కొందరు చరచిర ఆస్తులు అమ్మి ఇచ్చారు, ఉన్నాయి కాబట్టి. లేనుడు ఏమి ఇస్తారు చెప్పండి? మీ హృదయం ఇవ్వండి, మీ మనసు ఇవ్వండి, ప్రార్థించండి. లేమి స్థితిలో ఉండి దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థితికి నడిపించును గాక. అప్పులు పాలైపోయిన వారు దశంభాగం ఇవ్వకపోతే ఏమైపోతే ఏడవకండి, ప్రార్థించండి. ప్రభువా ఇవ్వాలని ఆశ ఉంది, నా చేతులను బలపరచయ్యా, నా చేతులు కష్టార్జితాన్ని ఆస్వాదించమయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఉద్యోగమో వ్యాపారమో ప్రభు మీకు ద్వారాలు తెరుచును గాక. గాడ్ బ్లెస్ యు. మీ ఇంటికి వచ్చిన దాంట్లో ఇవ్వండి. ఇప్పుడు గవర్నమెంట్ ఎంతో శాలరీ ప్రకటించింది, ఉదాహరణకి 50,000 అనుకోండి, అవి మీ ఇంటికి రావట్లా, నీ రాబడి అంతట్లో. ఇప్పుడు పొలం పండించాం, పొలంలో ప్రభు అన్నాడు ఆ పొలంలో పావంత వదిలేయాలంట. ఎవరికి? పొలం అంతా కోసుకొని రావద్దు, పొలంలో కొంత భాగాన్ని పరిగేరుకుంటారంట. పరిగేరుకోవడానికి బేదలు వస్తారు, విధవరాండ్రు వస్తారు, తల్లిదండ్రులు లేని బిడ్డలు వస్తారు, వాళ్ళకు కొంత వదిలేయాలి నువ్వు పొలంలో. సో 100 బస్తాలు వచ్చాయనుకోండి, 15 బస్తాలు వదిలేయాలి. అప్పుడు ఎంత వచ్చింది? 75 బస్తాలు వచ్చాయి. 75 బస్తాల్లో నీ ఇంటికి రాబడి వచ్చింది, దాని నుండే ఇవ్వాలి తప్ప ఆ 15 బస్తాల నుండి ఇవ్వనక్కర్లా. మొత్తం 100 బస్తాలు పండింది, అందులో 15 బస్తాలు నువ్వు అక్కడ బేదల కొరకు ఇచ్చేసావు, వదిలేసావు అక్కడ. లేదా కౌలుకు తెచ్చుకున్నావు, ఆ పొలం వ్యక్తికి 10 బస్తాలు ఇచ్చేయాలి, ఎందుకంటే ఆ పొలం నీది కాదు. 20 బస్తాలు అడిగాడు అనుకోండి పొలం అతను, పోనీ 100 బస్తాలు పండే, 25 బస్తాలు ఆ పొలం ఇచ్చిన వాడికి ఇచ్చేయాలి నువ్వు. అప్పుడు నీకు ఎంత ఉంది? 75 బస్తాలు ఉంది. అందులో కొంత బేదలకు ఇచ్చేసావు, ఇక మిగిలింది 60. వచ్చిన దాంట్లో రాబడి, ఇంటికి వచ్చిన దాంట్లో దేవుని స్తుతిస్తూ, ప్రభా నా కష్టార్జితం దీవించావు, ఇంకను దీవించు నాయన అని చెప్పి ప్రథమ ఫలముగా, లేదంటే కృతజ్ఞతతో మనం ఇచ్చేటువంటి కానుక. ఇది బలవంతంగా అడుగుట వల్ల సనుక్కుంటూ ఇవ్వకూడదు, ఇది సంతోషంగా చేయాలి. సేవకులు కూడా అలా బలవంతంగా అడగకూడదు. ఇళ్ళకొచ్చి మీరు దశంభాగం ఇవ్వలేదు, మీరు ఎలా అయిపోతారు, తప్పది. ఆ మాటలు మీరు మాట్లాడకూడదు. సువార్త ప్రకటిస్తున్నారు, దేవుని సువార్తనే ప్రకటించండి, వాక్యం అందించండి. వాళ్ళు వాక్యం గ్రహిస్తే, పరిశుద్ధాత్మని ప్రేరేపిస్తే వాళ్ళు ఇస్తారు. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ అడిగితే చిన్న డౌట్ సార్. అంటే ఒక రైతు 10 ఎకరాలు పండిస్తాడు మామూలుగా, అది కౌలు తీసుకొని. అయితే అతను పంట వేసి, మీరన్న కౌలు తీసి దశభాగం అని చెప్పారు. అదేంటి, ఆ 10 ఎకరాలు నేను మదుపు పెడతాను, దానికి ఒక ₹1,00,000 ఎంత అవ్వచ్చు. అయితే ఆ ₹1,00,000 మదుపు కూడా తీసేవాలా, లేకపోతే కౌలు తీసేవాలని అడుగుతాను సార్. దానికి పరిస్థితి అర్థం చెప్తున్నారు. మీరు స్కూటర్ అద్దెకి తీసుకున్నారు, ఓకే, అద్దె బండి తీసుకున్నారు. మీరు అద్దె బండిలో ఏమి ఇస్తారు దశంభాగం చెప్పండి? స్టెప్నీ టైర్ ఓడ తీసిస్తారా? ఫ్రంట్ టైర్ తీసిస్తారా? బండే మీది కాదు. ఓకే, బండి మళ్ళీ రిటర్న్ చేయాలి. ఓకే, అద్దెకి తీసుకున్నావు స్థలం, దానిలో ఒక 2 సెంట్లు తీసిచ్చేయడానికి అవుతుందా? అవ్వదు. కాబట్టి రాబడి అంటే ఆ స్కూటర్ మీద మీరు వెళ్ళి సంపాదించారనుకోండి, సంపాదన చేయుటకు, సాధించుటకు దేవుడి శక్తిని, బలమును, ఆరోగ్యం దయచేశాడు. కాబట్టి ఆ దేవుని మీద ఉన్న కృతజ్ఞతతో, ప్రభువా ఇంకనూ బలము, శక్తి నాకు దయచేయండి, ఇంకా అభివృద్ధి పొందుటకు సాయం చేయమని మనకు వచ్చిన వాటిలో సంతోషంగా
ప్రథమ ఫలాలు ఇచ్చేవాళ్ళు కొందరు ఉంటారు, మరి దశం భాగం ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థించి దేవుని మీద భారం మోపండి, అడగండి, ప్రభా ఇవ్వగలిగే సామర్థ్యం నాకు కావాలని చెప్పి. సో దాని గురించి మనసులో బాధ పెట్టుకోవద్దు. ప్రార్థించి ఏది చేసినా సంతోషంగా చేయండి. ప్రభుకి ఇచ్చినప్పుడు అది మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. గాడ్ బ్లెస్ యూ.